టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది అంటున్నారు. ఎల్లుండడు మరి ఇప్పుడు ఎల్లుండ తెలియదు. ఆయన ఏ పార్టీలు ఉంటాడో పూటకో పార్టీ గంటకో సిద్ధంగా మాట్లాడతాడు ఆయన. ఇక రైతులు రోడ్ల మీద పడి యూరియా కోసం చాలా నానా ఇబ్బందులు పడతారు. ఒకనాడు యూరియా ఒక్క బస్తా దొరకలేదు. ఏమి పంటలు పండిస్తే ఇప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడే మన పంటలు వచ్చేది. నువ్వు సరైన టైంకు పెట్టుబడి అయినప్పుడు పంటలు ఏం చూస్తాయి? నేను సన్న బియ్యం ఇస్తా అంటున్నావు. అసలు బొర్లకు యూరియా పెట్టుబడే లేదు. నువ్వు సన్న బియ్యం ఇచ్చావు, రైతు పండిస్తేనే కానీ నువ్వు సన్న బియ్యం ఇచ్చేది. ఆ సన్న బియ్యం ఇచ్చడానికి సుతా ఇప్పుడు పెట్టుబడి పెడితేనే మన సన్న బియ్యం వస్తాయి. ఈయన చేసిన అభివృద్ధి ఏందండి? ఇప్పుడు వచ్చి ఆయన కేసీఆర్ నప్పుడే ప్రతి ఒక్క రిజర్వాయర్లు కట్టిండు. 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిన ఉన్నాడు ఎవడన్నా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అదే కేసీఆర్ తీసుకొచ్చాడు. రైతు బాగుపడాలి, రైతు దేశానికి వెన్నెముక లేక పని చేస్తాడు కాబట్టి రైతు బాగుపడితే మనం అందరం బాగుపడతాము అనే ఉద్దేశంతో కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చిండు, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు. ప్రతి ఒక్క రైతు బీమా అయింది. రైతు ఒక చనిపోయిందంటే వారం లోపల మన రైతు ఇంటికి చెక్కు తీసుకొచ్చి 5,000 చెక్కు ఇచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి మన ప్రభుత్వాన్ని బొదగొట్టి దొంగల ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేసుకుంటే ఈ రోజున రైతు అనేటోడు ముఖం ఎత్తుకోలేకుండా అవుతాంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏమున్నదంటే దొంగల హామీలతోటి దొంగ ఏంది ఇట్లా అరే మేము లక్షిస్తాం అంటే తులం బంగారం ఇస్తాం అన్నాడు. ఏది తులం బంగారం? ఏది ఆయన ఇచ్చిన దానికి మేము డబ్బులు రైతు బంధు 15,000 ఇస్తాం అన్నాడు ఎకరానికి. ఏది ఆ 10,000 ఇచ్చడానికే గది లేదు. పింఛన్లు 4,000 ఇస్తామన్నారు. ఏది 2,000 ఇచ్చడానికే మనకి శాతం అయితే లేదు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తాం అంటే ఏం చేస్తావు నువ్వు? అభివృద్ధి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది. కేసీఆర్ 10 ఏళ్లలో రైతు అంటే రైతును పండుగ చేసి చూపెట్టిండు వ్యవసాయాన్ని. అలాంటి దొంగల ప్రభుత్వం వచ్చి నానా ఇబ్బందులు పెడతారు రైతులకు. సరైన పెట్టుబడి లేదు, సరైన చాలా రైతులు ఎంత అరిగోస పడతారు. లైన్లలో క్యూ లైన్లో నిలబడి నేను సూర్యాపేట కాడ ఒక లంబాడి యువకుని యూరియా బస్తాలకు పోతామని ధర్నాకు వచ్చిండని ఇంటి మీద పడి దాడి చేసిరు పోలీసు వాళ్ళు. ఇంత అన్యాయం సార్. అది రైతులను కొట్టినాక ఈ రైతు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే ఎక్కడిది ప్రజాప్రభుత్వం? ప్రతి ఒక్క డెవలప్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది. ప్రతి సీసీ రోడ్లే కానీ ఊరు డెవలప్మెంటే కానీ ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీగా ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినాక నేను కాంగ్రెస్ లో పోయినావంటే ఎంత స్వార్థపరు నువ్వు. ఎంత కష్టపడి గన్పూర్లో 5,000 మెజార్టీ తోటి గెలిపించినావు. ఎందుకు గెలిపించినావు? అంత టైట్ లో చూతా నిన్ను కావాలని మా లీడర్ మాకు ఉంటాడనే ధైర్యంతో ఈ రోజున కాంగ్రెస్ వాళ్ళు నెమ్మడేసుకుని తిరుగుతున్నాం. మేము 5,000 మెజార్టీ తోటి తెలంగాణ ప్రభుత్వంలో మేము గెలిపిస్తే మమ్మల్ని పక్క పెట్టాం. మా ముఖం అని ఏదైనా చూసినవా? ఊళ్ళోకి వచ్చి అయ్యో నన్ను గెలిపించిన కార్యకర్తలు ఒకనాడన్నా మమ్మల్ని వచ్చి పలకరించినవా? ఎవరినో దొంగల గొర్రెల లోన్లు ఇచ్చిన, బర్రెల లోన్లు ఇచ్చినావు. అన్ని లోన్లు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళే పోయి మళ్ళీ ట్రాక్టర్ లోన్లు తీసుకుంటారు. అందరు పోయి మళ్ళీ నీ ఎంబడి తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుపుతావు. అంటే మేము సామాన్య కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త ఉంటే మాకు ఇంత విలువ లేదే. మళ్ళీ నీ దొంగల టీం తీసుకుపోయి మళ్ళీ కలుపుకుంటావు. బై ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ గెలుతా, నా బీఆర్ఎస్ జెండా పక్కా ఎగురుతుంది అంతే. ఎంత కష్టపడి గెలిపించిన కడియం శ్రీ గారిని బిడ్డ కోసం చాలా మోసం, కార్యకర్తల మోసం చేసిండు. ఇంత అభివృద్ధి ఎక్కడ? నా చేసిందంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి. వాళ్ళు చేసిన ప్రభుత్వానికి ఏం అభివృద్ధి లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యం చాలా ఘోరం ఉన్నది. కార్యకర్తలను కేసులు పెట్టుడు, కొట్టుడు, గింత అద్వానా ఏమున్నది అభివృద్ధి? వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం తోటి మేము చాలా రైతులే గాని అందరూ బాగుపడ్డాం. సామాన్యుడు ఒక ఇంట్లో పెన్షన్లు పూటకు లేకుండా 2,000 పెన్షన్ చేసిండు. 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ 2,000 పెన్షన్ చేసిండు. ఏం తక్కువ చేసిండు? ప్రతి ప్రాజెక్టులు కట్టిండు. యాదగిరి గుట్టను ఆ మహాద్భుతం చేసిండు. అప్పులు అంటావు, నీకు అప్పులు చేస్తే ఏం తక్కువ చేసిండు కేసీఆర్? ఎంత అభివృద్ధి ఉన్నది తెలంగాణలో? నీ 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేని అభివృద్ధి 10 ఏళ్లలో చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉన్నది సార్. అంత అధ్వానమైన కాంగ్రెస్ పాలనతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఈ ప్రభుత్వం పోతేనే రైతులు బాగుపడతారు. అంతవరదాకా ఈ రైతులు అరిగోస పడతారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రైతులు అరిగోస అంటే అరిగోస పడతారు. కరెంట్ ఉండదు, ఏది ఉండదు. పరిస్థితి అంతా ఘోరం ఉన్నది పరిస్థితి ఊళ్ళల్లో. స్టేషన్ కన్పూర్ లో ఒక చర్చ సాగుతుందంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు అని చెప్పి. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయన మామూలుగా మొన్నటిదాకా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు అందరూ మేము పోస్ట్ కార్డు ఉద్యమం అది చేసేసరికి ఇప్పుడు దేనికైనా సిద్ధమని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు. అంతకుమించి ఏం లేదు. అతను అభివృద్ధి అని చెప్పి పోయినా అని చెప్పి అంటాను. కానీ సిగ్గనిపించాలి కొంచెం ఆయన ఈ ఏజ్ లో ఇంత అబద్ధాలు మాట్లాడడానికి. పార్టీ ఇట్లా వచ్చే టైంలో కూడా మేము కార్యకర్తలం. అతనంటే మామూలుగా వ్యక్తిగతంగా అతనంటే మాకు నచ్చదు.
అతను ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వ్యతిరేకంగానే పనిచేసిండు. ఆ ఉద్యమకారులను జైల్లోకి దోసిన చరిత్ర ఆయన. మమ్మల్ని కూడా మా మీద కూడా కేసులు పెట్టించిండు ఆ టైంలో. అయినా కానీ మాకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉండాలి అని చెప్పి అతనికి టికెట్ ఇచ్చినా కానీ అతనికి మద్దతు తెలిపినాం, సపోర్ట్ చేసి గెలిపించినాం. గెలిపిస్తే అతను యథావిధిగా దొంగ బుద్ధి కుక్క బుద్ధి అన్నట్టు పార్టీ మారి మళ్ళా అతని బుద్ధి నిరూపించుకున్నాడు. వాళ్ళ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం, అతని రాజకీయ భవిష్యత్తు కోసం 100% చెప్తానా, ఖచ్చితంగా డిపాజిట్ కలుగుతుంది కడియం శ్రేయది. అతను వెంబడి తిరిగేటోళ్ళు కూడా అతను కోటయ్యారు. ఏంటంటే భయానికి తప్పితే అతను వెంబడి తిరగడం తప్పితే ఏదైనా ఆశతో అంత తప్పితే అతని మీద అభిమానంతోనో లేకపోతే అతను అభివృద్ధి చేస్తారని మాత్రం అతనితో ఎవరు తిరగట్లేదు. ఏమున్నా కదా 4 చెంచాలు ఉంటారు. ఆ 4 చెంచాలు పట్టుకుని ఆయన ఈ బెదిరింపు ధోరణి, ఈ స్టేషన్ల పంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం ఇలాంటివి చేసుకుంటూ పాలన సాగిస్తాడు. అంతకుమించి ఏం లేదు. ఏ గ్యారంటీ లేదు. అంతేందుకు అక్కడ వరంగల్ ఎంజిఎం అది పెద్ద హాస్పిటల్ అది ఇన్ని రోజులు అవుతుంది, 75% పూర్తయింది అప్పుడు కేసీఆర్ హయాంలో. ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే ఇతను చాదన అవుతలేదు. ఇంక ఇతను ఏం అభివృద్ధి చేస్తాడు? అట్లా చాలా ఉన్నాయి కదా. ఎమ్మెల్యే గారును కంటికి నిర్దపోకుండా వాస్తవానికి కేసీఆర్ దగ్గర పోయి, సార్ నేను ఒక పెద్ద మనిషిని, నేను ఒక పెద్ద మనిషి రూపంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ఒకసారి గెలిస్తే నాది అయిపోతుంది, రాజకీయంలో సూత నేను రాను అని అంటే కేసీఆర్ సార్ సూత అభిమానించి ఆనందించి, రాజయ్య గారు మీరు పక్కకు ఉండండి, పెద్ద మనిషికి ఒకసారి అవకాశం ఇద్దాం అని కేసీఆర్ సారు ఆయనకు టికెట్ ఇచ్చడం జరిగింది. రాజయ్య సూత అలిగిపోతాను సూత, రాజయ్య నువ్వేం బాధపడకు, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు అది ఇస్తా అని ఆయనకు సూత చెప్పడం జరిగింది. పెద్ద మనిషి కోసం చాలా తిప్పల పడ్డాం. స్టేషన్ కనుపు నియోజకవర్గం మొత్తం కడియం సిరియారు ఓడిపోతే మా ఇజ్జత్ పోతుంది, మా అయిన ప్రతి ఒక్క కార్యకర్త సూత గట్టినే అనుకొని, లీడర్లను కార్యకర్తలను అనుకొని నిర్దపోకుండా నిప్పులు పోకుండా ఆయనను మన ఎమ్మెల్యే ఒక 4,000 ఓట్లతోటి గెలిచినా పర్లేదు, ఒక 10 ఓట్లతోటి గెలిచినా పర్లేదు అన్నట్టుగా మేము బయట వేసుకున్న కార్యక్రమంలో ఆయన ఏం చేసిండు, సరే ఉన్నాడు, ఉండి ఏం చేసిండు, నేనున్నా, మీరేం బాధపడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే నేనున్నా, మీ అన్న లెక్కున్నా, మీ అయ్య లెక్కున్నా అని చెప్పుకుంటా వచ్చినాక ఏం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, మన సారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, 6 నెలల్లో పోతుంది అని సుద్ధ ధైర్యం చెప్పడం జరిగింది. చెప్పినాక క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీల ఉన్న వాళ్ళకు సుత బీఆర్ఎస్లు ఉన్న దయాకర్ను సుత పక్కకు పెట్టి నా బిడ్డకు టికెట్ ఇవ్వాలి, ఆరు రమేష్ సుత వచ్చి నాకు టికెట్ ఇవ్వరని ఆయనను పక్కకు పెట్టి, ప్రజెంట్గా ఉన్న ఎంపీని సుత పక్కకు పెట్టి, కడియం సిరియారు గెలిచినాక ఆయనను సుత పక్కకు పెట్టి నా బిడ్డకు కావాలంటే సరే నీ బిడ్డకే ఇస్తుంది అని కేసీఆర్ సార్ చెప్పడం జరిగింది. చెప్పినాక సుత అన్ని కరెక్ట్ అయినాక సుత నువ్వు కాంగ్రెస్ పార్టీలకు నీ బిడ్డను తీసుకొని నువ్వు నీ బిడ్డ కలిసి పోయినరని ఏమంటానంటే అభివృద్ధి కోసం పోయినా, నేను అభివృద్ధి కోసం. ఏం అభివృద్ధి చేసినావు, ఎక్కడే అభివృద్ధి చేసినావో చెప్పాలి కదా. నువ్వు గెలిచిన 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి చేస్తలేదు, సీఎం ఎక్కడ పోయి ఎక్కడ శంకుస్థాపన చేయాలి, ఎక్కడ ఏం చేయలేదు, నువ్వు ఎక్కడే అభివృద్ధి చేస్తావు చెప్పాలి మాకు. చెప్పకుండా చేయకుండా మరి నేను పోతాన్నా, మరి మీ సంగతి ఏంది, ఊరుకో 20 మంది ఉన్నారా 30 మంది ఉన్నారా నా ఊళ్ళో అని చెప్పకుండా చేయకుండా దొంగతనంగా పోయి నువ్వు ఆ పార్టీలో చేరి కండవ కప్పుకొని నేను ఏమన్నా అంటే అభివృద్ధి అంటాను. ఏం అభివృద్ధి చేసినావో చెప్పు, మా మీది కొండలు ఏం అభివృద్ధి చేసినావో చెప్పు.